ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈరోజు 40 డేస్లో మనం 8వ రోజు శ్రమకాలంలో ఉన్నాం. నిన్న 7వ రోజు నేర్చుకున్న వాగ్దానం పరిశుద్ధత. అలాగే ఈరోజు 8వ రోజు మనం నేర్చుకోబోయే వాగ్దానం ప్రార్థన శక్తి. అంటే రహస్య గదిలో దేవుని సన్నిధి గురించి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటల్ని పరిశుద్ధాత్మతో మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మత్తాయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13 వచనాలు మనకి దేవుడు ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటి అంటే, నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును. కాబట్టి మీరెలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించుము. మనుష్యులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించుము. మీరు మనుష్యులు అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 16 వచనాలు ఈరోజు మనం చదువుకున్నాం. అయితే దేవుడు మొట్టమొదటి మాట చెప్పింది ఏంటి అంటే, నీవు ప్రార్థించున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలకు ప్రార్థన విధానం మాత్రమే నేర్పలేదు, ప్రార్థన హృదయాన్ని బోధించాడు. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ప్రదర్శన కాదు. యేసు ప్రభువారు మొదట హెచ్చరించాడు, ప్రజల ముందు చూపించడానికి ప్రార్థించకండి. ఎక్కువ మాటలతో ప్రభావితం చేయాలని ప్రయత్నించకండి. దేవుడు మాటల పొడవును కాదు, హృదయ సత్యాన్ని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా లోతైన రహస్యాలు, ఎవరికి తెలియని ఆత్మీయ సత్యం ఒకటి ఈ వాగ్దానాల్లో మనకి దాచిపెట్టాడు అనమాట. అదేంటి అంటే, మొట్టమొదటిది గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకుని. అంటే ఇది కేవలం భౌతిక గది కాదు. గది అంటే ప్రపంచాన్ని మూసివేయడం, తలుపు అంటే శబ్దాన్ని ఆపడం, రహస్యము అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం. దేవుడు జనసమూహంలో పని చేయగలడు, కానీ మనలను మారుస్తాడు ఎక్కడంటే రహస్య గదిలో. మొట్టమొదటిది. రెండవది రహస్యమందున్న తండ్రి. దేవుడు దూరమైన న్యాయాధిపతి కాదండి, ఆయన తండ్రి. ప్రార్థన భయంతో కాదు, సంబంధంతో అడగాలి. అంటే నీవు అడగక ముందే ఆయనకి తెలుసు. ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఫాలో అవ్వాలంటే, తండ్రి మహిమను ముందు మనం పొగడాలి. అంటే ఎలాగంటే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. తర్వాత రెండోది రాజ్యము. దేవుని రాజ్యాన్ని మనకి అప్పగిస్తానన్నాడు. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యం వచ్చునుగాక. చిత్తము, అలాగే దేవుని చిత్తం మన జీవితాల్లో ఏ ప్రణాళిక అయితే ఉందో అది జరుగునుగాక అని ప్రార్థించాలి. అవసరం, మనకి రోజు
బట్టలు, తిండి, పనులు ఏదైతే అవసరమో దాన్ని ప్రతిరోజు మనకి దయచేయమని అడగాలి. ఒకేసారి నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అన్ని కోట్లు కావాలని మనం ప్రార్థించకూడదు. అనుదినకి ఎంతైతే ఆహారము మనం సరిపోతదో మన జీవితాలకి, ప్రతిరోజు ఏ లోటుపాట్లు కాకుండా దాన్ని ఎంత అవసరమో అంతే ప్రార్థించాలి. అంటే మనం అడగాలి. అలాగే క్షమ, మా అప్పులను, మా రుణస్థులను మమ్మల్ని క్షమించుము. మా ఎడల అపరాధం చేసి వారిని క్షమించుము. అంటే రక్షణ. ఆరోదిగా రక్షణ. ఎప్పుడు కూడా రక్షణ అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. శోధనలోంచి మనల్ని జయించే శక్తిని మనం ఇవ్వని అడగాలి దేవుణ్ణి. ప్రభువా మమ్మల్ని శోధనలో నుంచి పడవేయకము, శోధనని జయించే శక్తిని మాకు ఇవ్వమని అడగాలి. అంటే ప్రార్థన ఎప్పుడూ కూడా 6 అవసరతల్ని మనం ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. తండ్రి మహిమ, రాజ్యము, చిత్తము, అవసరము, క్షమ, రక్షణ. ప్రార్థన అనేది మొదట దేవునితోనే ప్రారంభమవుతుంది. తర్వాత మన అవసరాలకే అది వస్తుందన్నమాట. శోధనలో పడనీయకం అనేది కేవలం ప్రార్థన కేవలం కోరికల జాబితే కాదు, ఒక ఆత్మీయ రక్షణ. ప్రార్థన చేయని జీవితం శోధనకు బలహీనంగా ఉంటుంది. ఐదో విషయం, ప్రార్థన దేవుని మన చిత్తానికి నిజంగా అది వర్తించదన్నమాట. మన చిత్తాన్ని దేవుని చిత్తానికి వర్తిస్తుందన్నమాట. మనము మారినప్పుడు పరిస్థితులు మారడం కూడా ప్రారంభమవుతుంది. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది 3 విషయాలు మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఉపవాస సమయాల్లో మనం ఎలా ఉంటున్నామంటే అడగడం, సమర్పించడం, వినడం. అంటే చాలామంది మాట్లాడతారు, కొంతమంది వింటారు, వినేవారు మాత్రమే మారతారు. అంటే చాలామంది వాగ్దానాలు మాట్లాడతారు, కానీ కొంతమందే వింటాం, కానీ ఎవరైతే వింటారో వారు మారతారన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంత బిజీ ఉన్నా, నీ గది ఖాళీగా ఉందా, నీ ఫోన్ ఛార్జ్ అవుతుందా, కానీ నీ ఆత్మ ఏమవుతుంది? నీ పనులు పెరుగుతున్నాయి కానీ నీ ప్రార్థన సమయం ఏమవుతుంది? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా, రహస్య గదిలోకి రా, తలుపు మూసుకో ముందు, నాతో మాట్లాడు, నాతో ఉండు, నాతో సమయాన్ని గడుపు, నాకు ప్రార్థన చేయి, నాతో ఉండు అని ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితంలో రహస్యంగా, రహస్యమందున్న తలుపులో, రహస్య గదిలో తండ్రికి మనం ప్రార్థన చేసే గొప్ప సమయాన్ని మనం ఇస్తున్నామా? నిజంగా ప్రార్థన చేసుకునే శక్తిని మనం నిజంగా మన హృదయాల్లో ప్రభువును మనం అడుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని శక్తి ప్రమాదం. ప్రార్థన ఉన్న బలహీనత అనేది విజయానికి కూడా దారితీస్తుంది. రహస్య గదిలో గెలిచినవాడు ప్రజల ముందు నిలబడగలవాడు. అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. ఉపవాస సమయంలో ఎలా ప్రార్థన చేయాలి? 6 విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ 6 విషయాల్లో మనకు రోజు కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ ప్రార్థన నేర్చుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక. ప్రభువా, నీ చిత్తము మా చిత్తములో జరిగించులాగున ప్రతిరోజు నీ చిత్తాన్ని మాలో, మా ద్వారా జరిగించు తండ్రి. మా ప్రతిరోజు ఎంతైతే అవసరమో, ఏ పనులైతే అవసరమో, ఏ జీవితాలకి మాకు సరిపడే ప్రతిరోజు అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా అప్పులను, మేము క్షమించిన వారిని మమ్మల్ని క్షమించే విధంగా మాకు సహాయం చేయండి. మీ ద్వారా మమ్మల్ని క్షమించండి. ప్రభువా, మమ్మల్ని శోధనల నుంచి తేక దుష్టుల నుంచి తప్పించుము. మమ్మల్ని శోధనలో పడనీయకు తండ్రి. ప్రభువా, ప్రతిరోజు తండ్రి మీ ఆత్మీయ రక్షణ మాకు దయచేయండి. ప్రార్థన చేయని జీవితం శోధనకు బలహీనంగా ఉంటుంది ప్రభువా. అటువంటి బలహీనతనన్నిటిని మా దగ్గర నుంచి తండ్రి తొలగించండి.
బలమైన శక్తిగా ప్రార్థన చేయడానికి మా హృదయాల్లో ప్రార్థన దయచేస్తారని, ప్రతి ప్రార్థన నీ చిత్తానికి అనుసారంగా ప్రభువా మమ్మల్ని మార్చి, ప్రభువా పరిస్థితులు మారడం ప్రారంభమవడానికి మాకు సహాయం చేస్తారని, ప్రార్థనలో మేము అడగడం, అలాగే ప్రభువా సమర్పించడం, అలాగే వినడం నేర్చుకునే శక్తిని దయచేస్తారని తండ్రి, మీ వాక్యంతో మాట్లాడి మేము ఆ సత్యాన్ని గ్రహించుకుని మాలో ఆత్మ ఫలాలుగా దయచేస్తారని, ప్రభువా మా జీవితం ఎంత ఖాళీగా ఉన్నా తండ్రి, రహస్య గదిలోకి వెళ్ళి నీకు చేసే ప్రార్థన రహస్యమందుండి మమ్మల్ని చూచే తండ్రిగా నువ్వు ఉన్నావు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన జీవితం ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రదర్శన కోసం కాకుండా ప్రభువా సంబంధం కోసం ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. నీ మా గదిని ప్రభువా నీ సన్నిధితో నింపే పరిశుద్ధాత్మను మాలో నింపండి. నీ చిత్తానికి మా హృదయాన్ని ప్రభువా తలంపులతో దీవించి ఆశీర్వదిస్తారని, మాకు ఈరోజు మాట్లాడే ప్రతి వాగ్దానం ప్రార్థనలో ఉండే విధంగా మాకు ఇంకా అభిషేకాన్ని పొందుకునే శక్తిని మాకు దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.